Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Sairam Sampatirao team. So today we are going to discuss about the GS2 question. So ఈ రోజు మనం మంగళవారం కాబట్టి సో యాజ్ యూజువల్గా మనకి GS2 అనేటువంటి క్వశ్చన్ ఉంటుంది. ఓకే, సో దానికి సంబంధించినటువంటి ఇక్కడ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో లెట్ us టాక్ అబౌట్ ద ప్రోగ్రామ్ కాల్డ్ అభ్యాసన. సో అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఇట్స్ లైక్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ అమ్మా. ఓకే, సో ఇట్ ఈస్ ఫర్ ద యూపీఎస్సీ స్టూడెంట్స్. సో ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో, ఓకే, ఎవరైతే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రిపేర్ అవుతున్నారో, సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి గోల్డెన్ ఛాన్స్ కింద మీకు యూజ్ అవుతుంది. ఓకే, సో ఇట్ వాస్ కంప్లీట్లీ స్ట్రక్చరైజ్డ్ అండ్ మెటిక్యులస్లీ ప్లాన్డ్ ప్రోగ్రామ్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ బిలాంగ్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, సో దిస్ ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మండే. సో మండే నుంచి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ద సైకిల్ విల్ గో అప్ టు ద సాటర్డే. సో మండే టు సాటర్డే అనేటువంటి సైకిల్ ఉంటుంది. సో ఎవ్రీ వీక్ మీకు ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుందమ్మా. ఓకే, సో మండే విల్ స్టార్ట్ విత్ ద GS1. సో మండే మనం GS1 క్వశ్చన్ని మనం ఫాలో అవుతాం. ఓకే, సో GS1 అంటే మనకు వచ్చేటువంటి టాపిక్స్ ఏంటి? ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా ఇండియన్ జోగ్రఫీ, వరల్డ్ జోగ్రఫీ, ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ, ఓకే, ఇండియన్ సొసైటీ, ఆర్ట్ అండ్ కల్చర్, సో అదేవిధంగా వరల్డ్ హిస్టరీ ఇవన్నీ కూడా మనకి. సో ఆల్ దిస్ విల్ బీ ఇంక్లూడ్ ఇన్ ద GS1 టాపిక్స్. ఓకే, సో అదేవిధంగా మనం ట్యూస్డే తీసుకున్నట్టయితే మంగళవారం వీ విల్ హ్యావ్ ద GS2. సో మంగళవారం మనకి GS2 టాపిక్ మీద ప్రశ్న ఉంటుందమ్మా. ఓకే, సో మంగళవారం టాపిక్స్ ఏంటంటే పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అండ్ ఫోర్త్ వన్ విత్ ద ఇంటర్నేషనల్ రిలేషన్. ఓకే, సో ఈ యొక్క 4 టాపిక్స్ మీద మీకు మంగళవారం GS2 టాపిక్లోంచి మీకు ప్రశ్న అయితే ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా మనకు వెన్స్డే తీసుకున్నట్టయితే, సో వెన్స్డే హ్యావ్ ద GS3. సో GS3 టాపిక్స్ మనకు తీసుకున్నట్టయితే ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా ఎన్వైర్న్మెంట్, అగ్రికల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. సో ఈ 6 టాపిక్స్ మీద మనకి సో ఎప్పుడమ్మా బుధవారం, ఓకే, వెన్స్డే మనకి GS3 టైప్ క్వశ్చన్స్ అనేవి మనకి ఉంటాయి. ఓకే, సో అదేవిధంగా GS4 తీసుకున్నట్టయితే, సో GS4 మీన్స్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. ఓకే, సో దీని మీద మనకి ప్రశ్నలు ఉండడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా మనకి GS4 ఎప్పుడమ్మా మనకి వీ హ్యావ్ ద థర్స్డే. సో సేమ్ వే మనకి GS జనరల్ ఎస్ఐ. ఓకే, సో జనరల్ ఎస్ఐ విల్ బి ఆన్ ద ఫ్రైడే. సో ప్రతి ఫ్రైడే మనకి ఎవ్రీ వీక్ ఫ్రైడే మనకి సో విల్ హ్యావ్ ద జనరల్ ఎస్ఐ. ఓకే, సో ఒక టాపిక్ మీద మీకు జనరల్ ఎస్ఐ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో జనరల్ ఎస్ఐ అనేది GS4 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ద యూపీఎస్సీ. ఓకే, ఈ రెండు కలిపి దాదాపుగా 500 మార్కులు ఉంటాయమ్మా. ఓకే, ఎందుకంటే దీస్ టాపిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే అభ్యాసన ప్రోగ్రామ్ ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే రెగ్యులర్గా రాస్తున్నారో, సో వాళ్ళ క్రమం తప్పకుండా GS4 క్వశ్చన్స్ని అదేవిధంగా జనరల్ ఎస్ఐని కూడా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అమ్మా. ఓకే, సో వెన్ యూ ట్రై ఎవ్రీ వీక్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇట్ విల్ బీ హ్యాబిచుయేటెడ్ టు యూ అండ్ యూ విల్ ఏబుల్ టు డూ వండర్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఖచ్చితంగా మీరు వండర్స్ చేస్తారు. ఓకే, సో ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. ఆబ్వియస్లీ ఐ విల్ సే ఎవ్రీడే. సో ఈరోజు కూడా చెప్తున్నాను, సో ప్రాక్టీస్ విల్ మేక్ యూ పర్ఫెక్ట్ ఫర్ షూర్ అండ్ ప్లీజ్ ప్రాక్టీస్ ఆన్ ఎవ్రీడే. డైలీ బేసిస్ మీద ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా త్రూ మీకు 3 to 6 months లోపు యూ విల్ సీ ద బెస్ట్ రిజల్ట్స్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఓకే, దట్స్ ఫర్ షూర్ అనమాట. సో రోజు ప్రతి టైం, ఓకే, సో మీరు ఏ రోజు అయితే రాస్తున్నారో కన్సిస్టెంట్గా ప్రతిరోజు కూడా ఆన్సర్స్ రాయండి. ఓకే, దెన్ యూ విల్ ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్ అండ్ గెట్ ద ఐడియా. ఓకే, సో ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు ఏంటనే విషయాన్ని కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ సాటర్డే. సో సాటర్డే మనకి కరెంట్ అఫైర్స్ మీద టాపిక్ ఉంటుందమ్మా. సో కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఎ వెరీ వెరీ క్రూషియల్ రోల్ రిగార్డింగ్ ద యూపీఎస్సీ జర్నీ. సో యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో కానివ్వండి, ప్రిలిమ్స్లో కానివ్వండి, సో కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఏ వెరీ వెరీ మేజర్ రోల్ అనమాట. అట్లాంటి కరెంట్ అఫైర్స్ మీద మనం చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, చాలామంది కరెంట్ అఫైర్స్ భయపడుతూ ఉంటారు. ఓకే, సో దానికి ఖచ్చితంగా మేము ఒక ఆన్సర్ని అయితే వెతకడం జరిగింది. సో ఆన్సర్ ఏంటంటే, సో సాటర్డే వీఆర్ ఎస్పెషలీ డెడికేటెడ్ టు ద కరెంట్ అఫైర్స్. ఓకే, ప్రతి సాటర్డే మీకు కరెంట్ అఫైర్స్ మీద ప్రశ్న ఉంటుందమ్మా. సో దయచేసి సాటర్డే కూడా కరెంట్ అఫైర్స్ క్వశ్చనే కదా అని నెగ్లెక్ట్ చేయకండి. సో సాటర్డే ఆల్సో ప్లీజ్ రైట్ ద. సో ఎప్పుడైనా సరే మీరు ఆల్ ద డే, సో కంటే ఏంటి మండే నుంచి సాటర్డే వరకు మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో 9 AM కల్లా మీకు ప్రతిరోజు కూడా
యూట్యూబ్లో క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుందమ్మా. ఓకే, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో సో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా మీకు 9 o'clock కల్లా నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో దట్ స్టార్ట్ రైటింగ్ ద ఆన్సర్. అదేవిధంగా మరి ఈవినింగ్ 5 PM కల్లా, ఎవ్రీ ఈవినింగ్ 5 PM కల్లా ఏ రోజు మనకు క్వశ్చన్ అయితే ఇచ్చామో సో దానికి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది 5 PM కల్లా యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్ కంప్లీట్గా. మీరు ఎవరైతే ఆన్సర్స్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ వీడియోని వాచ్ చేయండి. ఓకే, సో ఖచ్చితంగా మీకు బెనిఫిట్ ఉంటుంది. దెర్ విల్ బీ గుడ్ ఇంటరాక్షన్ ఇన్ ద ఆన్సర్ డిస్కషన్ సెషన్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ కాల్డ్ అభ్యాసన. అర్థమైందమ్మా? రైట్. సో ఈరోజు ఇచ్చినటువంటి క్వశ్చన్ మనం చూసినట్టయితే, సో డిస్కస్ ద ఇండియాస్ కరెంట్ స్టాన్స్ రిగార్డింగ్ ద ఇజ్రాయిల్ అండ్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్. సో ఒకసారి క్వశ్చన్ చూడమ్మా. సో డిస్కస్ ద కరెంట్ స్టాన్స్ రిగార్డింగ్ ద ఇజ్రాయిల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ అండ్ హౌ ఇట్ విల్ బీ ఇవాల్వ్ ఓవర్ ద టైమ్. ఓకే, సో ఇది కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంది. ఓకే, సో దిస్ కాన్ఫ్లిక్ట్ వాజ్ రీసెంట్లీ హ్యాపెండ్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ గాజా. సో గాజా ప్రాంతంలో మనకి ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. అదేవిధంగా సో దేర్ ఇస్ అనదర్ ప్లేస్ కాల్డ్ వెస్ట్ బ్యాంక్. సో దేర్ ఆల్సో వీ హ్యావ్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద పాలస్తీన్ అండ్ ఇజ్రాయెల్. ఓకే, సో అదేవిధంగా గోలన్ హైట్స్. సో ఈ 3 ప్రాంతాల్లో మనకి సో దేర్ వాజ్ ఎ హ్యూజ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ పీపుల్. ఓకే, సో దీని యొక్క స్టోరీ ఏంటి, ఇది ఎలా వచ్చింది ఏంటనే విషయం ఆల్రెడీ సాయిరామ్ సార్ ఒక వీడియో చేశారమ్మా. సో వీడియోని క్లియర్ కట్గా చూడండి. సో షూర్ యూ విల్ గెట్ అండర్స్టాండింగ్. సో మ్యాక్సిమం అండర్స్టాండింగ్ అనేది దానివల్ల మీకు వస్తుంది. సో ఆఫ్టర్ దట్ స్టార్ట్ రైటింగ్ ద ఆన్సర్. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ ద క్వశ్చన్, సో క్వశ్చన్ మనం 15 మార్కర్ క్వశ్చన్ కింద ఇవ్వడం జరిగిందమ్మా. అండ్ ఇట్ ఈస్ ఏ 250 words. సో ఎప్పుడైనా సరే 15 మార్కర్ క్వశ్చన్ మీకు ఇచ్చినట్టయితే సో మీకు ఉండేటువంటి టైం ఎంతమ్మా? 11 to 12 minutes. ఓకే, సో ఇనిషియల్గా ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు 15 minutesలో మీరు దీన్ని కంప్లీట్ చేయండి. అదేవిధంగా 10 మార్కర్ క్వశ్చన్ ఉందనుకోండి, సో దాన్ని మీరు ఖచ్చితంగా 150 wordsలో రాయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఇచ్చేటువంటి టైం ఎంతమ్మా? యూపీఎస్సీ వాళ్ళు 7 to 8 minutes మాత్రమే ఇస్తారు. దీన్ని మీరు ఇనిషియల్గా కొత్త ఆస్పిరెంట్స్ ఎవరైతే ఫస్ట్ మంత్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ సిరీస్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సో దే షుడ్ రైట్ విత్ ఇన్ ద 10 minutes ఆఫ్ టైం అనమాట. ఓకే, దట్ ఈస్ మ్యాండేటరీ. బట్ రాస్తున్న కొద్దీ మీరు ఏం చేయాలి? సో యూ హ్యావ్ టు లిమిట్ యువర్ టైం ఫర్ 11 to 12 minutes ఫర్ 15 marker అండ్ 7 to 8 minutes ఫర్ ద 10 marker క్వశ్చన్. సో కమింగ్ టు ద అప్రోచ్ ఆఫ్ ద క్వశ్చన్లో మనం చూసినట్టయితే సో ఈ క్వశ్చన్ ఏ విధంగా మనం అప్రోచ్కి వెళ్ళాలి అనేటువంటిది. సో ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా సో వీ హ్యావ్ టు రైట్ ద ఇంట్రడక్షన్ ఇన్ ఏ ప్రిసైజ్ మేనర్. ఓకే, సో క్రిస్టల్ క్లియర్గా టు ద పాయింట్ మనం ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఒక్కసారి ఇక్కడ ఏం రాస్తారు? ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇజ్రాయిల్ అండ్ పాలస్తీన్ షుడ్ బి రైట్ ఇన్ ఫ్యూ వర్డ్స్. ఓకే, సో హిస్టారికల్ కాంటెక్స్ట్ తీసుకొని సో ఇండియా స్టాన్స్ రిగార్డింగ్ ద ఇజ్రాయిల్ అండ్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటమ్మా? డైరెక్ట్గా సో ఇజ్రాయిల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ గురించి రాయకుండా ఇండియాస్ రోల్ గురించి ఇక్కడ మాట్లాడండి. ఓకే, సో వాట్ ఈస్ ద ఇండియా స్టాన్స్ రిగార్డింగ్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇజ్రాయిల్ అండ్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్. ఇక్కడ ఇజ్రాయిల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడగట్లేదు. దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ఇండియా స్టాన్స్ ఆన్ ద ఇజ్రాయిల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్. ఓకే, క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలామంది ఏం చేస్తారు? ఇజ్రాయిల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ గురించి స్టార్ట్ చేసేస్తారు ఆన్సర్. దే ఆర్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ఇజ్రాయిల్ అండ్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్. ఓకే, సో దే ఆర్ ఆస్కింగ్ ద ఇండియాస్ కరెంట్ స్టాన్స్ రిగార్డింగ్ ద ఇజ్రాయిల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్. హిస్టారికల్గా ఇండియా స్టాన్స్ ఏంటి, 1960s, 70s, 80s ఇండియా స్టాన్స్ ఏంటి. ఓకే, సో అదేవిధంగా 2000లో ఇండియా స్టాన్స్ ఏంటి, 2023లో ఉన్నటువంటి స్టాన్స్ ఏంటి. అంటే ఏంటి? హిస్టారికల్ టైంలని వాడుకుంటూ సో వీ నీడ్ టు రైట్ ద ఇండియా స్టాన్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, సో క్వశ్చన్లో ఏది ఇచ్చారో దాని గురించే ఆన్సర్ రాయండి. ఓకే, సో క్వశ్చన్లో ఇవ్వని దాని గురించి మీరు ఆన్సర్స్ రాయొద్దు. ఓకే, సో దే డింట్ ఆస్క్ అబౌట్ ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్, దే ఆస్క్ అబౌట్ ద టైమ్ లైన్. ఓకే, సో హిస్టారికల్గా ఇండియా 1950 నుంచి సో ప్రస్తుతం ఉన్నటువంటి ఎరా వరకు ఏ విధమైనటువంటి స్టాన్స్ని తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా? సో ఒకసారి ఇంట్రడక్షన్ మనం మాట్లాడుకున్నాము. సో దే హ్యావ్ టు రైట్ విత్ ఇన్ ద 3 to 4 లైన్స్లో మీరు రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా బాడీలోకి వెళ్ళినట్టయితే సో డిస్కస్ ఇండియాస్ అలైన్మెంట్ విత్ ద పాకిస్తాన్ డ్యూరింగ్ ద ప్రీ ఇండిపెండెన్స్ ఎరా. ఓకే, సో ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో ఇండియా ఏ విధంగా పాలస్తీన్తో అలైన్ అయి ఉంది. ఓకే, సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ రిలేషన్స్ బిట్వీన్ ద ఇండియా అండ్ పాలస్తీన్ డ్యూరింగ్ ద ప్రీ ఇండిపెండెన్స్ యాజ్ వెల్ యాజ్ ద పోస్ట్ ఇండిపెండెన్స్. ఓకే, డిప్లొమాటిక్ డెసిషన్స్ ఏమైనా తీసుకుందా పాలస్తీన్ గురించి. ఓకే, సో యూఎన్లో పాలస్తీన్ సపోర్ట్గా ఏమైనా వ్యవహరించిందా అనేటువంటి విషయాల మీద ఇక్కడ మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుందమ్మా.
సో అదేవిధంగా ఎక్స్ప్లోర్ ద డొమెస్టిక్ అండ్ జియో పొలిటికల్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ సిమెంటింగ్ ద ఇండియాస్ ప్రో పాలస్తైన్ స్టాన్స్. ఓకే, సో పాలస్తైన్కి ఇండియా ఎందుకు సపోర్ట్ చేయాల్సి వస్తుంది, ఎందుకు సపోర్ట్ చేయొచ్చు, ఎందుకు సపోర్ట్ చేయకూడదు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, సో ఎస్పెషల్లీ ఇండియాస్ ప్రో పాలసీస్ టువర్డ్స్ ద పాలస్తైన్ వీ నీడ్ టు మెన్షన్ ఇయర్. ఓకే, సో డొమెస్టిక్గా తీసుకున్నటువంటి పాలసీస్ కానివ్వండి, జియో పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఉద్దేశించి తీసుకున్నటువంటి ఫ్యాక్టర్స్ కానివ్వండి, సో ఇండియా ప్రో పాలస్తైన్ ఫ్యాక్టర్స్ ఏంటో మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో అదేవిధంగా నెక్స్ట్ కంట్రీ ఏంటమ్మా, ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్కి ఇండియాకి ఉన్నటువంటి రిలేషన్షిప్ గురించి మనం మాట్లాడాలి. ఓకే, సో అదేవిధంగా క్రిటికల్ ఈవెంట్స్ ఏమేమి జరిగినాయి, ఇంపార్టెంట్ ఈవెంట్స్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఏం జరిగినాయి ఇండియాకి ఇజ్రాయెల్కి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ఓకే, అండ్ ఫైనల్లీ హౌ ఇండియా విల్ మెయింటైన్ ద బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్ రిగార్డింగ్ ద ఇండో పాలస్తైన్ కాన్ఫ్లిక్ట్. ఓకే, సో ఇజ్రాయెల్ పాలస్తైన్ కాన్ఫ్లిక్ట్లో మనం తీసుకున్నట్టయితే సో ఇజ్రాయెల్ వైపు కాకుండా పాలస్తైన్ వైపు కాకుండా సో ఎటువంటి అప్రోచ్తో వెళ్ళాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇండియా అనేది ఉంది. సో ఇండియా ప్లేస్ ఏ వెరీ వెరీ బ్యాలెన్స్డ్ అప్రోచ్ రిగార్డింగ్ ద డిప్లొమాటిక్ స్టాన్సెస్ రిగార్డింగ్ ద యుఎన్ఎస్సి. సో యుఎన్ఎస్సిలో కానివ్వండి, లేదా జియో పొలిటికల్ ఎరీనాలో కానివ్వండి, లేదా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఫారమ్స్లో కానివ్వండి, సో ఇండియా ప్లేస్ ఏ వెరీ వెరీ సేఫ్ గేమ్ రిగార్డింగ్ ద ఇజ్రాయెల్ పాలస్తైన్ కాన్ఫ్లిక్ట్. And we need to discuss the complexity that India is facing the diplomatic balancing act regarding the Israel as well as the Palestine and also మిడిల్ ఈస్ట్ సంబంధించినటువంటి రిలేషన్స్ కూడా. ఓకే, సో ఎనర్జీ సెక్యూరిటీ కన్సిడరేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమవుతాయి. సో ఎస్పెషలీ మోస్ట్ ఆఫ్ ద పాలస్తైన్ వేర్ అరబ్ పీపుల్. సో ఆబ్వియస్లీ అరబ్ పీపుల్ మనం వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సపోర్ట్ చేసామనుకోండి, ఆబ్వియస్లీ అవర్ ఎనర్జీ సెక్యూరిటీ కన్సిడరేషన్స్ విల్ బి అట్ స్టేక్. ఓకే, సో వీ విల్ ట్రిగర్ ద ఎంటైర్ మిడిల్ ఈస్ట్ అగేన్స్ట్ అస్. మనం చేతిలో ఏం చేసుకున్నట్టు, సో మొత్తం అరబ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఎదురు తిరిగేటువంటి అవకాశం మనం ఇచ్చినట్టు అవుతుంది. సో అట్లా కాకుండా వీ నీడ్ టు బ్యాలెన్స్ ఇట్, వీ నీడ్ టు మెయింటైన్ ద రిలేషన్ బిట్వీన్ ద మిడిల్ ఈస్ట్ కంట్రీస్ యాజ్ వెల్ యాజ్ ద ఇజ్రాయెల్ ఆల్సో. ఓకే, సో ఆ విధమైనటువంటి ఒక బ్యాలెన్సింగ్ అప్రోచ్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్లోకి వచ్చినట్టయితే సో వీ నీడ్ టు సమరైజ్ ద ఇండియా స్టాన్స్ అండ్ హౌ ఇట్ ఈస్ ఎస్పెషల్లీ creating the balancing relations between Israel and Palestine and protecting our broader geopolitical interest as well as the national interest. ఓకే, మన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ కానివ్వండి, జియోపొలిటికల్ ఇంట్రెస్ట్ కానివ్వండి, సో మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా. సో అవర్ ఇంట్రెస్ట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వీ నీడ్ టు థింక్ అబౌట్ అవర్ ఓన్ స్టేక్స్. ఓకే, సో అండ్ ద వే వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ద ఇజ్రాయెల్ అండ్ పాలస్తైన్ ఇన్ ఏ బెటర్ వే రిగార్డింగ్ ద ఇంటర్నేషనల్ ఎరీనా. ఓకే, సో ఈ విధంగా మనం కన్క్లూషన్ చేసినట్టయితే సో 3 to 4 లైన్స్లో మనం కన్క్లూషన్ ఇవ్వాలి ఖచ్చితంగా, అంతకంటే ఎక్కువ కన్క్లూషన్ ఇవ్వద్దు. క్లియర్? సో గివ్ సమ్ ప్రామిసింగ్ అప్రోచ్ రిగార్డింగ్ ద ఇజ్రాయెల్ పాలస్తైన్ కాన్ఫ్లిక్ట్. ఓకే, సో దట్ ఈస్ ద వే యూ నీడ్ టు గో త్రూ ద క్వశ్చన్. అర్థమైందమ్మా? సో ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళినట్టయితే ఆన్సర్ అనేది ఈజీగా రాయగలుగుతారు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అప్రోచ్ రిగార్డింగ్ ద ఇజ్రాయెల్ పాలస్తైన్ కాన్ఫ్లిక్ట్ ఓవర్ ద టైమ్ అండ్ ఇండియా స్టాన్స్ ఓవర్ ఇట్. ఓకే, so there is a small announcement for you regarding the Zero to Zenith program of UPSC from Sairam Sampatirao Education. Okay, so e program ane this is our flagship program amma, and this program especially is dedicatedly developed for the UPSC students. ఎవరైతే UPSC స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఈ ప్రోగ్రామ్ని తయారు చేసాం. అండ్ ద ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్స్లోకి మనం వెళ్ళినట్టయితే సో ద ప్రోగ్రామ్ ఈజ్ గివింగ్ యూ 1200+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్. ఓకే, దాదాపుగా 1200 అవర్స్ పాటు మీకు ఇంటరాక్టివ్గా సెషన్స్ అనేవి ఉంటాయి. సో దేర్ విల్ బీ ద లైవ్ క్లాసెస్. సో మీకు లైవ్ క్లాస్ అనేది ఉంటాయి. ఓకే, సో ఎవరైనా సరే లైవ్ మిస్ అయినట్టయితే సో విల్ హ్యావ్ ద రికార్డెడ్ సెషన్స్. అర్థమైందమ్మా? సపోజ్ ఎవరైనా స్టూడెంట్ ఒకవేళ రాలేదనుకోండి, ఒకవేళ ఏమైనా ఇబ్బంది అనుకోండి, ఆ రోజు చూడలేదనుకోండి క్లాస్, సో హీ కెన్ వాచ్ ద వీడియోస్ ఇన్ ద రికార్డెడ్ సెషన్స్ ఆల్సో. ఓకే, సో అట్లాంటి బెనిఫిట్ అనేది మన యొక్క జీరో టు జెనిత్ ప్రోగ్రాంలో మీకు లభిస్తుంది. ఓకే, సో అదేవిధంగా ఎవ్రీ టాపిక్కి కూడా మీకు ఏంటంటే సో దెర్ విల్ బీ ద టాపిక్ వైజ్ PDF నోట్స్. ఓకే, ప్రతి టాపిక్కి కూడా ఏంటమ్మా సో మన యొక్క సాయిరామ్ సంపత్రావు యాప్లో సో ఎవ్రీ PDF విల్ బీ అప్లోడెడ్ ఆఫ్టర్ ద క్లాస్. మన క్లాస్ ఏదైతే అవుతుందో సో క్లాస్ అవ్వగానే ఆ క్లాస్ సంబంధించినటువంటి క్లాస్ PDF ఏదైతే ఉంటుందో సో ఆ PDF అనేది కూడా మీకు అప్లోడ్ అవుతుంది. సో యూ విల్ హ్యావ్ ఏ వెరీ వెరీ కాంప్రహెన్సివ్ PDF నోట్స్ అండ్ దిస్ PDFs ఆల్సో విల్ బీ వెరీ మచ్ ఎగ్జామ్ ఫ్రెండ్లీగా కూడా మీకు ఉండబోతున్నాయి. అండ్ ఇట్ విల్ హ్యావ్ ఏ వెరీ వెరీ గుడ్ కంటెంట్, చాలా మంచి కంటెంట్తో మీకు PDFs అనేది ప్రొవైడ్ చేస్తాము. సో దట్ ఈస్ ద సెకండ్ బెనిఫిట్ ఆఫ్ ద జీరో టు జెనిత్. అండ్ థర్డ్లీ టెస్ట్ సిరీస్. ఓకే, టెస్ట్ సిరీస్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందమ్మా ఫర్ యువర్ సక్సెస్ ఆఫ్ UPSC జర్నీ. సో ద టెస్ట్ సిరీస్ విల్ బీ లాంచింగ్ వెరీ వెరీ సూన్ ఫ్రమ్ ద సాయిరామ్ సంపత్రావు ఇన్స్టిట్యూషన్. ఓకే, సో మన ఇన్స్టిట్యూట్ నుంచి టెస్ట్ సిరీస్ అనేది
సో నెక్స్ట్ మంత్లో మేము లాంచ్ చేస్తున్నాము. ఓకే, సో ప్లీజ్ వెయిట్ ఫర్ ద అనౌన్స్మెంట్. ఓకే, అండ్ ఫైనలీ ద థింగ్ ఈజ్ వీఆర్ క్రియేటింగ్ ఎ లాట్ ఆఫ్ ఎంఫసిస్ ఆన్ ద ఎథిక్స్, ఎస్ఐ అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే, కరెంట్ అఫైర్స్ మీద కానివ్వండి, ఎస్ఐ మీద కానివ్వండి, ఎథిక్స్ మీద కానివ్వండి, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఎందుకు వీటి మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం అంటే ఖచ్చితంగా ఎథిక్స్ అనేది, సో GS4 ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ పేపర్ ఫర్ ద UPSC మెయిన్స్ ఎగ్జామినేషన్. అదేవిధంగా ఎస్ఐ, ఈ రెండు కలిపి దాదాపుగా మీకు 500 మార్కులు ఉంటాయమ్మా. సో దిస్ మెనీ మార్క్స్ విల్ ప్లే వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఫర్ ద ర్యాంక్ డిసైడింగ్ ఆల్సో. ఓకే, సో ర్యాంక్ డిసైడ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ రెండిట్లో కూడా మీరు బాగా పర్ఫామ్ చేయాలి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వేర్ అండర్ పర్ఫార్మింగ్ ఇన్ ద ఎథిక్స్ అండ్ ఎస్ఐ అండ్ దే వర్ లూజింగ్ ద ర్యాంక్. సో అట్లాంటి పరిస్థితి రాకుండా సో మన ఇన్స్టిట్యూట్ వారు ఏం చేస్తున్నారు, వీఆర్ క్రియేటింగ్ ఎ స్పెషల్ ఎంఫసిస్. ఓకే, ఒక అభ్యాసన ప్రోగ్రామ్ అనేది కూడా మేము ముందుకు తీసుకురావడం జరిగింది. సో దాంట్లో ప్రతి గురువారం కానివ్వండి, ప్రతి శుక్రవారం కానివ్వండి, ప్రతి శనివారం కానివ్వండి. ఓకే, సో ఈ 3 రోజులు కూడా మేము ఎథిక్స్ మీద, ఎస్ఐ మీద, కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మీకు సో ఎవ్రీడే 5 o'clock కల్లా అప్లోడ్ అవుతుందమ్మా. సో దాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి. సో అభ్యాసన ప్రోగ్రామ్ ఇస్ ఏ కంప్లీట్లీ ఫ్రీ ప్రోగ్రామ్ అండ్ యూ కెన్ యూస్ ఫర్ ద 0 to Zenith ఆన్సర్ రైటింగ్స్ ఆల్సో. ఓకే, అదేవిధంగా లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం చూసినట్టయితే కోర్స్ అనేది మీకు ముందుకు రాబోతుంది. ఓకే, సో మొత్తం కోర్స్ అంతా కూడా మీరు ఏదైతే కోర్స్ తీసుకుంటారో, ఓకే, సో దట్ కోర్స్ విల్ కమ్ విత్ ఏ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో దిస్ ఈజ్ వెరీ వెరీ బంపర్ బెనిఫిట్ అనమాట. ఓకే, సో మరి ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఇట్లాంటి బెనిఫిట్ అనేది మీకు ప్రొవైడ్ చేయరు. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు ఎప్పుడైనా సరే కోర్స్ని మీరు లాగిన్ చేసుకోవచ్చు. సో మీరు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో ప్లే చేసుకోవచ్చు అండ్ యూ కెన్ వాచ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, సో ఎట్లాంటి ఫెసిలిటీ మన ఇన్స్టిట్యూట్ వారు తప్ప ఇంకెవరు కల్పించడం లేదు, బోత్ ఇన్ ద తెలుగు స్టేట్స్. ఓకే, సో అట్లాంటి లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ మీకు లాంచ్ చేయడం జరిగిందమ్మా. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ప్రోగ్రామ్. సో వెరీ వెరీ స్ట్రక్చర్డ్ అండ్ వెల్ మెటిక్యులస్ ప్లాన్ ప్రోగ్రామ్ అనమాట. సో దయచేసి ఎన్రోల్ అవ్వండి. అదేవిధంగా స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో మొత్తం ప్రోగ్రామ్ అంతా ఉంటుందమ్మా. ఓకే, సో లైవ్ క్లాసెస్ కానివ్వండి, ఇంటరాక్టివ్ సెషన్స్ కానివ్వండి, ఓకే, సో మెంటార్షిప్ ప్రోగ్రామ్ కానివ్వండి, అన్నీ కూడా స్టూడెంట్కి దగ్గరగా ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకుంటాము. ఓకే, సో అదేవిధంగా PDF నోట్స్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం కానివ్వండి. ఓకే, సో యూట్యూబ్లో కరెంట్ అఫైర్ కంటెంట్ కానివ్వండి, ఆల్ విల్ బీ అండర్ ద స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఓన్లీ. ఓకే, సో ప్రతిదీ కూడా స్టూడెంట్ని ఉద్దేశించి ఈ యొక్క ప్రోగ్రామ్ తయారు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో సో ఈ యొక్క ప్రోగ్రామ్ తయారు చేశాము. కమింగ్ టు ద ఫీజ్, సో కోర్స్ ఫీజు మనం చూసినట్టయితే 40,000గా ఫిక్స్ అయింది. ఓకే, సో కోర్స్ ఫీజు ఎంత, 40,000 రూపాయలు మాత్రమే. ఓకే, సో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ కింది నెంబర్ కాల్ చేసి వెంటనే ఎన్రోల్ అవ్వండమ్మా. ఓకే, సో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వైరీస్ రిగార్డింగ్ ద ప్రోగ్రామ్ కానివ్వండి. ఓకే, సో లేదా వేరే ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ కానివ్వండి. సో ఇక్కడ కింద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీకు ఏ క్వైరీ అయినా సరే సో యూ కెన్ ఆస్క్ దెమ్ అండ్ దే విల్ క్లియర్ యువర్ డౌట్స్. ఓకే, రైట్ అమ్మా. సో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా EMI ఆప్షన్ కూడా మీకు అవైలబుల్ ఉంది. ఓకే, సో ప్లీజ్ యూజ్ దిస్ EMI ఆప్షన్ ఆల్సో. ఎవరైతే స్టూడెంట్స్ అన్అఫోర్డబుల్గా ఉంటారో, ఒక్కసారి 40,000 పే చేయలేనటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు చక్కగా ఈ యొక్క EMI ఆప్షన్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద 0 to Zenith. సో ఒకసారి ఇక్కడ చూడమ్మా. సో దిస్ ఈజ్ ద ప్రజెంట్ స్టేట్ ఆఫ్ పాలస్తైన్. ఓకే, సో ప్రస్తుతం పాలస్తైన్ ఈ విధంగా మనకు కనబడుతుంది. సో హియర్ దిస్ ఈజ్ ద ఇజ్రాయిల్. ఓకే, సో ఇజ్రాయిల్ ఈజ్ యాక్చువల్లీ స్లోలీ ఆక్యుపైయింగ్ ద పాలస్తైన్ ఏరియాస్. ఓకే, సో ఇక్కడ మనకి ఎల్లో కలర్లో కనిపిస్తుందమ్మా. సో దిస్ ఈజ్ ద పాలస్తైన్ కంట్రోల్డ్ ఏరియా కాల్డ్ వెస్ట్ బ్యాంక్. సో వెస్ట్ బ్యాంక్ అంతా కూడా హమాస్ కంట్రోల్ చేస్తున్నారు. సో దే వర్ ద పాలస్తైన్ మిలిటరీ గ్రూప్. సో అదేవిధంగా ఇక్కడ మనకు కనిపిస్తుందమ్మా. సో దిస్ ఈజ్ ద స్మాల్ ఏరియా కాల్డ్ గాజా స్ట్రిప్. సో దిస్ వాజ్ ఆల్సో కంట్రోల్డ్ అండర్ ద పాలస్తైన్. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ మనకు కనబడుతుందమ్మా. సో దిస్ ఇస్ ద గోలన్ హైట్స్. సో దిస్ రీజన్ ఆల్సో కంట్రోల్డ్ బై ద పాలస్తైన్. ఓకే, ఈ 3 ప్రాంతాల్లో వాళ్ళ యొక్క ఆధిపత్యం ఉంది. మిగతా ప్రాంతాలంతా కూడా సో ఇజ్రాయెల్ మీకు స్లోగా ఆక్రమించుకుంది. సో 1949కి సో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్కి కూడా మనం ఉన్నటువంటి మ్యాప్ను ఒకసారి చూద్దాం. సో దిస్ ఈజ్ ద మ్యాప్ ఆఫ్ 1947. సో 1947లో ఉన్నటువంటి పాలస్తైన్ మ్యాప్. ఓకే, సో 1947లో చూడండి. సో దిస్ వాజ్ ద పాలస్తైన్. గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, దట్ ఈస్ ఎంటైర్ పాలస్తైన్ ఏరియా. వైట్గా కనిపిస్తున్నవన్నీ కూడా జూవిష్ సెటిల్మెంట్స్ అనమాట. ఓకే, సో దే బిలాంగ్ టు ద ఇజ్రాయిల్ పీపుల్. సో 1947 తర్వాత ఏమైంది? సో ఆఫ్టర్ ద పార్టిషన్ ప్లాన్ బిట్వీన్ దిస్ ఇజ్రాయిల్ అండ్ Palestine, so land was given to the Israel.
అండ్ పాలస్తీన్ అకార్డింగ్ టు ద ప్లాన్ అనమాట. ఓకే, సో పార్టిషన్ ప్లాన్ బట్టి 2 కంట్రీస్కి కూడా టెరిటరీ అనేది అలొకేట్ చేయడం జరిగింది. ఓకే, సో చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనకి 50-50%గా మనకు కనిపిస్తుందా. కానీ 1949 నుంచి 1967 మీరు చూసినట్టయితే, సో ఇజ్రాయిల్ ఈజ్ స్లోలీ ఆక్యుపైయింగ్ ద వెస్ట్ బ్యాంక్ ఏరియా. గాజా స్ట్రిప్ దాదాపుగా ఆక్రమించుకుంది. ఓకే, సో అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి మ్యాప్ చూడండి. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎంగల్ఫ్డ్ ద గాజా స్ట్రిప్. అదేవిధంగా వెస్ట్ బ్యాంక్ని కూడా ఇది స్లోలీ ఆక్రమించుకుంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద మ్యాప్ దట్ ఈస్ షోయింగ్ ద హౌ పాలస్తీన్ లాస్ ద ల్యాండ్ ఫ్రమ్ 1947 టు ద ప్రజెంట్ ఏరియా. పాలస్తీన్ ఏమంటారు, మా ల్యాండ్ మాకు ఇచ్చేయండి అనేటువంటి గొడవ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇజ్రాయిల్ మాకు చరిత్రలో జరిగినటువంటి ఈ ల్యాండ్ అంతా కూడా మాది. ఓకే, సో దిస్ ల్యాండ్ బిలాంగ్ టు ద జూవిష్ పీపుల్ అనేటువంటి ధోరణిలో కూడా వీళ్ళైతే ఉండడం జరిగింది. సో దిస్ వాజ్ ద రిఫ్ట్ దట్ వాస్ నెవర్ స్టాప్డ్ సిన్స్ డెకేడ్స్ ఆఫ్ టైమ్. ఓకే, సో కమింగ్ టు ద ఇండియా స్టాన్స్ రిగార్డింగ్ ద ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ మనం చూసినట్టయితే, సో ఇంట్రడక్షన్ ఏ విధంగా రాయాలంటే, ఇండియాస్ పొజిషన్ రిగార్డింగ్ ద ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ హ్యాస్ విట్నెస్డ్ ఎ నోటబుల్ ట్రాన్స్ఫర్మేషన్ సిన్స్ ప్రీ ఇండిపెండెన్స్. ఓకే, సో ప్రీ ఇండిపెండెన్స్ అంటే ఏంటమ్మా, 1947లోనే మనకి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. సో ఆశ్చర్యకరంగా అదే సంవత్సరం పాలస్తీన్ని కూడా ఏం చేశారు, విభజించడం జరిగింది. ఓకే, సో ల్యాండ్ ఆఫ్ పాలస్తీన్ వాజ్ గివెన్ టు ద ఇజ్రాయిల్ అకార్డింగ్ టు ద పార్టిషన్ ప్లాన్. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇండియా యొక్క స్టాన్స్ కానీ ఇండియా యొక్క పొజిషన్ కానీ, సో ఇట్ వాస్ చేంజ్డ్ డ్రామాటికల్లీ ఫ్రమ్ ద సైడ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ టు పాలస్తీన్ టు ఇజ్రాయెల్. సో మనకి 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా. సో వీఆర్ అగేన్స్ట్ ద ఇంపీరియల్ పవర్స్. ఓకే, సో కొలోనియల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఫైట్ చేసాము. సో వీ గాట్ ది ఇండిపెండెన్స్. అదేవిధంగా మనకి పాలస్తీన్లో తీసుకున్నట్టయితే, సో పాలస్తీన్ అనేది ఆక్రమించుకుంటున్నారు, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ కొలోనియలిజం అనేటువంటిది. సో ఇండియా భావించి ఇండియా సపోర్టెడ్ ద పాలస్తీన్ ఇన్ ద ఎర్లీ 1947s. సో లేటర్ ఆన్ ఇండియా స్టాన్స్ వాస్ ఇవాల్వ్డ్ డ్యూ టు ద చేంజింగ్ ఆఫ్ జియో పాలిటిక్స్. సో అక్కడ ఉన్నటువంటి జియో పాలిటిక్స్ పరిస్థితులు బట్టి, సో కొన్నిసార్లు అరబ్స్కి సపోర్ట్ చేయడం జరిగింది, కొన్నిసార్లు జూస్కి సపోర్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో బికాస్ ఆఫ్ ద రీజనల్ పాలిటిక్స్, బికాస్ ఆఫ్ ద చేంజింగ్ జియో పాలిటిక్స్, ఇంటర్నేషనల్ డైనమిక్స్ అండ్ ఆల్సో నేషనల్ ఇంట్రెస్ట్, ఇండియా వాస్ చేంజింగ్ ఇట్స్ స్టాన్స్ మల్టిపుల్ టైమ్స్ ఆఫ్టర్ ద ప్రీ ఇండిపెండెన్స్ ఎరా. ఓకే, సో ఈ విధమైనటువంటి ఇంట్రడక్షన్ మీరు ఇచ్చినట్టయితే, సో 3 to 4 లైన్స్ ఇంట్రడక్షన్ ఇప్పుడు రాయండి అమ్మా, నాట్ మోర్ దాన్ దట్. అండ్ వీ షుడ్ బి కన్ఫైన్ టు 30 to 40 వర్డ్ లిమిట్ ఆల్సో. ఓకే, సో క్లియర్గా 3 to 4 లైన్స్లో మనకి ఇంట్రడక్షన్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో బ్రీఫ్గా ఇవ్వండి ఇంట్రడక్షన్ కూడా. ఓకే, కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద టాపిక్లోకి మనం వెళ్ళినప్పుడు, సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద హిస్టారికల్ రిలేషన్స్ ఆఫ్ ఇండియా అండ్ పాలస్తీన్కి, సో ఇజ్రాయెల్ ఇండియాకి కూడా ఉన్నటువంటి హిస్టారికల్ రిలేషన్స్ గురించి మనం మాట్లాడాలి. అదేవిధంగా ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ గురించి ఇండియా తీసుకున్నటువంటి హిస్టారికల్ స్టాన్స్ గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడాలి. ఓకే, ప్రీ ఇండిపెండెన్స్ సెంటిమెంట్ మనం తీసుకున్నట్టయితే, సో గాంధీ గారు ఏం చెప్పారు, సో వాట్ గాంధీ సెడ్ మీన్స్, సో గాంధీ ఈవెన్ దో ఎంఫసైజ్డ్ ద జూవిష్ పీపుల్. ఓకే, సో గాంధీ గారికి తెలుసు జూస్ అనేవాళ్ళు చాలా పర్సిక్యూట్కి గురయ్యారు. ఓకే, అట్ ద టైమ్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్, సో Jews were persecuted by the German Nazis. Okay, so he was so much of empathized to the Jews, but he really opposed the imposition of Jewish land in Palestine. Okay, so Palestine ల్యాండ్లో జూవిష్ ల్యాండ్ని క్రియేట్ చేయడం అనేది ఇట్స్ ఏ రాంగ్ ఐడియా అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఒక అభిప్రాయం ఆయన చెప్పారు, బట్ దే డిడెంట్ లిసన్ అండ్ ఈ సెడ్ దట్ ఇట్ వాస్ వెరీ వెరీ అన్జస్ట్ టు ద అరబ్స్. ఓకే, సో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి హోమ్ పీపుల్, ఎవరైతే పాలస్తీన్ పీపుల్ ఉన్నారో, సో వాళ్ళందరికీ కూడా ఇది శరాఘాతంగా మారుతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ అన్జస్ట్ డెసిషన్ టు గివ్ ల్యాండ్ ఆఫ్ పాలస్తైన్ టు ద పీపుల్ ఆఫ్ జూస్. ఓకే, సో దిస్ వాజ్ ద స్టాన్స్ మేడ్ బై ద గాంధీ. అదేవిధంగా పోస్ట్ ఇండిపెండెన్స్ సపోర్ట్ తీసుకున్నట్టయితే, సో ఆఫ్టర్ గెయినింగ్ ఇండిపెండెన్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1947, ఇండియా ఆల్సో సపోర్టెడ్ అగేన్స్ట్ ద డివిజన్ ఆఫ్ పాలస్తైన్. సో పాలస్తైన్ డివిజన్కి వ్యతిరేకంగా మనం సపోర్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇన్ ద యుఎన్ రెజల్యూషన్ we voted against the division of Palestine. ఓకే, అలైనింగ్ ద ఫారెన్ పాలసీ విత్ పాలస్తైన్ కాజ్. ఖచ్చితంగా మనం పాలస్తైన్ సపోర్ట్ చేయాలి, బికాస్ ఇండియా వాజ్ వెరీ మచ్ టువర్డ్స్ ద పాలస్తైన్ కాజ్ అండ్ ఆల్సో క్లియర్లీ ఇట్స్ అపోజ్ ద పాలసీ ఆఫ్ డివైడింగ్ ద పాలస్తైన్ ఇంటూ 2 ల్యాండ్స్ అనమాట. ఓకే, సో దానికి ఇండియా ఖచ్చితంగా సో దీన్ని వ్యతిరేకంగా పనిచేసింది. అదేవిధంగా మన యొక్క ఫారెన్ పాలసీ కూడా, సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అలైనింగ్ విత్ ద పాలస్తీన్ ఇష్యూ. పాలస్తీన్ ఇష్యూని మనం ఫోకస్ చేస్తూ, పాలస్తీన్ సపోర్ట్ చేస్తూ మనం ముందుకు వెళ్ళడం జరిగిందనమాట. ఓకే, సో వీ హ్యావ్ ప్రీ ఇండిపెండెన్స్ సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ ద పోస్ట్ ఇండిపెండెన్స్ సపోర్ట్ రిగార్డింగ్ ద పాలస్తీన్ ఇష్యూ. ఓకే,
సో అదేవిధంగా డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ మనం తీసుకున్నట్టయితే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1974 సో ఇండియా రికగ్నైజ్ ద పాలస్తైన్ లిబరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1974లో పాలస్తైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేసింది. సో పాలస్తీన్ ఒక దేశం కింద కూడా ఇండియా గుర్తించింది ఇన్ ద ఇయర్ ఆఫ్ 1988. ఓకే, సో ఈ రెండు కూడా ఆల్ దీస్ ఆర్ ఎస్పెషల్లీ సేయింగ్ దట్ ఇండియా స్టాన్స్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఆన్ ద పాలస్తైన్ అండ్ ఇట్ ఈస్ సపోర్టింగ్ ద పాలస్తైన్ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ అనమాట. ఓకే, సో ఇండియా హాస్ కన్సిస్టెంట్ సపోర్ట్ ఆఫ్ పాలస్తైన్ ఎట్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్. సో అదేవిధంగా ఇండియా యూఎన్లో ఏ విధంగా ప్రవర్తించింది, హౌ ద ఇండియాస్ ఓటింగ్ ప్యాటర్న్స్ ఎట్ ద యునైటెడ్ నేషన్స్ విల్ బి ఆల్సో రిఫ్లెక్టింగ్ ద ప్రో పాలస్తైన్ స్టాన్స్. ఓకే, సో మనం యూఎన్లో కూడా ఇప్పటికీ కూడా చాలాసార్లు పాలస్తైన్కి సపోర్ట్ చేయడం జరిగింది. ఓకే, సో వీఆర్ ఎంఫసైజింగ్ అవర్ కమిట్మెంట్ టు ద పాలస్తైనియన్ కాజ్. ఓకే, సో యూఎన్లో కూడా మనం పాలస్తైన్ వైపే మొగ్గు చూపాము. అండ్ వాట్ వర్ ద రీజన్స్ బిహైండ్ ద ప్రో పాలస్తైన్ పాలసీ. సో పాలస్తైన్ వైపు మనం ఎందుకు మనం స్టాన్స్ తీసుకున్నాం అనేటువంటి విషయాన్ని కూడా సో కొన్ని రీజన్స్ కూడా మనం మెన్షన్ చేయాలి. సో ఆ రీజన్స్ ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ రీజన్ ఈజ్ ద ఎస్పెషలీ ద ముస్లిం పాపులేషన్ ఇన్ ఇండియా. ఓకే, సో ఎవరైతే ముస్లిం పాపులేషన్ ఉన్నారో సో దే వర్ ఆల్సో సపోర్టింగ్ ద ప్రో పాలస్తైన్ ఇష్యూ. ఓకే, సో బికాస్ ఆఫ్ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ ముస్లిం పాపులేషన్ ఇన్ ఇండియా సో ఇండియాస్ అప్రోచ్. ఓకే, సో ఇండియా ఈజ్ ఎస్పెషలీ ఫేవరింగ్ ద పాలస్తైన్ ముస్లిమ్స్. ఓకే, టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ కంఫర్ట్ టు అవర్ ముస్లిం ఇండియన్స్ ఆల్సో. ఓకే, సో మన యొక్క సెంటిమెంట్స్ని దెబ్బతీయకుండా ముస్లిం యొక్క సెంటిమెంట్స్కి వ్యతిరేకంగా కూడా వెళ్లకుండా సో ఇండియా ఏం చేసింది, ఇండియా ఇస్ క్లియర్లీ సపోర్టింగ్ ద పాలస్తైన్. ఓకే, అండ్ బికాస్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ముస్లిం పాపులేషన్ ఇండియా. ఓకే, సో ముస్లిం పాపులేషన్ ఉండడం వల్ల మన ఇండియా అనేవాళ్ళు డొమెస్టిక్ కన్సిడరేషన్స్ తీసుకొని ఓకే సో ఎటువంటి గొడవలు అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో సో ఆబ్వియస్లీ దే సపోర్టెడ్ ద పాలస్తైన్ కంట్రీ. ఓకే, సో అదేవిధంగా జియో పొలిటికల్ కన్సిడరేషన్ మనం తీసుకున్నట్టయితే సో డిపెండ్స్ ఆన్ అరబ్ నేషన్స్. ఒక మనం చాలా వరకు కూడా సో వీఆర్ సో మచ్ డిపెండెంట్ ఆన్ ద ఆయిల్ ఫ్రమ్ ద అరబ్స్ ఎవరైతే ఉన్నారో. ఓకే, సో వీఆర్ సో మచ్ డిపెండ్ ఆన్ ద అరబ్ నేషన్స్ ఫర్ ఆయిల్ అండ్ వీ హ్యావ్ ద లార్జ్ ఇండియన్ డయాస్పోరా ఇన్ ద మిడిల్ ఈస్ట్. ఓకే, అండ్ డిజైర్ టు కౌంటర్ ద పాకిస్తాన్ విత్ అరబ్ సపోర్ట్ ఈజ్ ఎస్పెషలీ ద మేజర్ ఎజెండా ఆఫ్ ఇండియాస్ జియో పొలిటికల్ ఇష్యూ. ఓకే, మన జియో పొలిటికల్ కన్సిడరేషన్స్ తీసుకున్నట్టయితే 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఆయిల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ద అరబ్ ఏరియాస్. సెకండ్ వన్ ఈజ్ ద ఇండియాస్ డయాస్పోరా. ఓకే, మనకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్నారు. సో వాళ్ళని కూడా మనం వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్, వీ హ్యావ్ టు లుక్ అబౌట్ ఇట్, వీ నీడ్ టు టేక్ ద సపోర్ట్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ పాలస్తైన్ అనేటువంటి ధోరణిలో మనం వెళ్ళడం జరిగింది. అదేవిధంగా థర్డ్ రీజన్ ఏంటంటే సో ఇండియాస్ ఎస్పెషలీ టు కౌంటర్ ద పాకిస్తాన్. సో పాకిస్తాన్ని కౌంటర్ చేయడానికి మనం కూడా ఏం చేయాలి, సో ఆబ్వియస్లీ వీ నీడ్ టు సపోర్ట్ ద ముస్లిం పాపులేషన్ ఆఫ్ పాలస్తైన్. ఓకే, సో పాలస్తైన్ మనం సపోర్ట్ చేసినట్టయితే సో పాకిస్తాన్ కూడా మనం చెక్ చేసినట్టు అవుతుంది. సో ఎప్పుడైతే మనం పాలస్తైన్కి వ్యతిరేకంగా వెళ్ళామనుకోండి ఆటోమేటిక్గా పాకిస్తాన్ అనేది ఏంటి, ఇట్స్ ఇస్లామిక్ రిపబ్లిక్. సో ఖచ్చితంగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆబ్వియస్లీ దే విల్ సపోర్ట్ ద పాలస్తైన్. సో మనం వ్యతిరేకంగా వెళ్ళామనుకోండి ఆటోమేటిక్గా ఏం చేస్తారు వాళ్ళు, సో దే విల్ సపోర్ట్ ద పాలస్తైన్ అండ్ దే విల్ సే సి దిస్ ఇండియా ఈజ్ నాట్ సపోర్టింగ్ అవర్ ముస్లిమ్స్, మన ముస్లిం ఫ్రెటర్నిటీని సపోర్ట్ చేయట్లేదు అనేటువంటి ఒక అపవాదన వేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఇండియా డోంట్ వాంట్ దట్ ఛాన్స్ టు మిస్. సో ఇండియా క్లియర్లీ సపోర్ట్ ద Arabs regarding the Palestine issue. Okay, so that is very, very major agenda in the time of 1970s, 80s and even 90s also. అదేవిధంగా సో దేర్ వాజ్ ఏ షిఫ్ట్ టువార్డ్స్ ద ఇజ్రాయిల్. ఓకే, సో ఇజ్రాయిల్ వైపు కూడా మనం టిల్ట్ అయ్యాం. ఎప్పుడు టిల్ట్ అయ్యాం, సో దేర్ ఆర్ సమ్ ఇన్సిడెంట్స్ వేర్ వీ నీడ్ టు టిల్ట్ ఫ్రమ్ ద పాలస్తైన్ టు ఇజ్రాయిల్. సో ఇజ్రాయిల్ వైపు వెళ్ళడానికి కారణాలు కూడా మనకి లేకపోలేదు. ఓకే, సో డిస్పైట్ ద ఓటింగ్ అగేన్స్ట్ ద ఇజ్రాయిల్ క్రియేషన్ ఇండియా రికగ్నైజ్ ఇజ్రాయిల్ ఇన్ ద 1950. సో మనం ఓటు వ్యతిరేకంగా వేసినప్పటికీ పాలస్తైన్ ల్యాండ్లో ఇజ్రాయిల్ ఒక ల్యాండ్ అనేది క్రియేట్ చేయకూడదు. ఓకే, సో పాలస్తైన్ డివైడ్ చేయకూడదని ఓటు వేసినప్పటికీ కూడా బట్ వీ రికగ్నైజ్ ద ఇజ్రాయిల్ ఇన్ ద 1950s ఇట్ సెల్ఫ్. ఫ్రమ్ ద ఇయర్ ఆఫ్ 1992 సో వీ స్టార్టెడ్ హ్యావ్ ఫుల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ విత్ ద ఇజ్రాయిల్తో పాటు మనం దాదాపుగా సో కంప్లీట్గా డిప్లొమాటిక్ రిలేషన్షిప్ అనేది 1992 నుంచే మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇండియా రికగ్నైజ్ ఇజ్రాయిల్ in 1950s itself and started full diplomatic relations from 1992. ఓకే, సో అదేవిధంగా ఎందుకు షిఫ్ట్ అయ్యాం, వై వీఆర్ షిఫ్టెడ్ టువర్డ్స్ ద ఇజ్రాయిల్, వీ నీడ్ టు సే. ఓకే, ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పి తీరాలి. సో ఇక్కడ జియో పొలిటికల్ ఎరీనాలో మనం తీసుకున్నట్టయితే సో వీఆర్ ఎక్స్క్లూడ్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. ఓకే, సో ఓఐసీలోంచి మనం ఓఐసీలో మనకి సభ్యత్వం రాకపోవడానికి కూడా ఒక కారణంగా మనం భావించాలి. ఓకే, సో ఇండియా వాజ్ నాట్ గివెన్ ద మెంబర్షిప్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. ఓకే, దట్ వాస్ ద మేజర్ అరబ్ ఆర్గనైజేషన్ అనమాట.
దాంట్లో మనకి చోటు దక్కలేదు. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ వీ కెన్ సే. సెకండ్ వన్, ల్యాక్ ఆఫ్ అరబ్ సపోర్ట్ ఆన్ ద కాశ్మీర్ ఇష్యూ. కాశ్మీర్ ఇష్యూ వైపు అరబ్ సపోర్ట్స్ ఇప్పుడు కూడా మనకి చేయలేదు. ఓకే, అరబ్ పీపుల్ ఆర్ సపోర్టింగ్ పాకిస్తాన్ ఆన్ ద కాశ్మీర్ ఇష్యూ. Okay, so we lack the Arab support on the Kashmir issue from our side. Okay, that is the second reason. And third reason is Israel assistance during the Indo-Pak war contributed to the shift. Okay, so Indo-Pak war lo Israel assistance అనేది చేసింది. Israel supplied the arms and ammunition to the army people of India. Okay, and it gave so much of assistance. So this assistance make India to tilt towards the Israel వైపు టిల్ట్ అవ్వడానికి మనకి వాళ్ళు అవకాశం కల్పించారు. ఓకే, సో ఖచ్చితంగా మనకు హెల్ప్ చేసింది కాబట్టి ఆబ్వియస్లీ వీఆర్ షిఫ్టెడ్ టువర్డ్స్ ద ఇజ్రాయెల్ యాజ్ ప్రజెంట్ నౌ. ఓకే, సో నరేంద్ర మోడీ గారు, సో దే ఆర్ ఆల్సో వెరీ వెరీ స్ట్రాంగ్ టువర్డ్స్ ద ఇజ్రాయెల్ సైడ్. ఓకే, అండ్ థర్డ్లీ పోస్ట్ 1992 రిలేషన్స్. ఓకే, సో ఆఫ్టర్ 1992 వీ హ్యావ్ ఫుల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ కదమ్మా. సో ఇండో ఇజ్రాయెల్ ట్రైల్స్ వర్ స్ట్రెంగ్త్ అండ్ అక్రాస్ వేరియస్ సెక్టార్స్ లైక్ డిఫెన్స్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, ట్రేడ్లో కానివ్వండి. సో వీ హ్యావ్ రోబస్ట్ డిఫెన్స్ కోఆపరేషన్ విత్ ఇజ్రాయెల్. సో మన అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ కూడా, సో వీఆర్ ఎస్పెషల్లీ బ్రింగింగ్ ద డ్రిప్ ఇరిగేషన్. సో ఎక్కువైతే మనకి లెస్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి ప్రాంతాల్లో సో ఇజ్రాయెల్ కైండ్ ఆఫ్ ఇరిగేషన్ మనం తీసుకురావడానికి మనం చాలా ప్రయత్నాలు చేశాము. వాటి యొక్క టెక్నాలజీని కూడా మనం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాం. ట్రేడ్ ఆల్సో ఫ్లరిష్ బిట్వీన్ ద ఇండియా అండ్ ఇజ్రాయెల్. ఓకే, సో దీస్ వర్ ద మేజర్ ties that was happened with the Israel after 1992. So what will be the present approach for India? So right now the present approach for India, even though we have tilted towards Israel, but we are not completely ignoring the Palestine cause. Okay, so there is a two-state solution that was advocated by the India. So India advocate two-state solutions and emphasize to create the sovereign Palestine with the coexisting of Israel. Okay, so Israel దేశంలో పాలస్తీన్ ల్యాండ్ ఉంది కాబట్టి ఓకే, సో వీ నీడ్ టు క్రియేట్ టూ కంట్రీస్, రెండు దేశాల కింద వాటిని విభజించాలి. టూ నేషన్ సొల్యూషన్ని ఇండియా తీసుకురావడం జరిగింది. సో వీ నీడ్ టు క్రియేట్ సావరెన్ పాలస్తైన్ యాజ్ వెల్ యాజ్ ద ఇజ్రాయెల్తో పాటు, ప్రస్తుతం ఉన్నటువంటి ఇజ్రాయెల్తో పాటు సావరెన్గా పాలస్తైన్ సావరెన్గా క్రియేట్ చేసి వాళ్ళకి దేశం అనేది కూడా ఇవ్వాలి అనేటువంటి ఒక ఇంపార్టెంట్ సొల్యూషన్ని ఇండియా ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ వన్, డైల్యూటెడ్ రియాక్షన్స్ అంటే ఏంటమ్మా, సో ఇండియా యొక్క టైస్ అనేవి ఇజ్రాయెల్తో బాగా స్ట్రెంగ్త్ అయ్యి, సో ఎప్పుడైనా సరే ఒక దేశం వైపు స్ట్రెంగ్త్ అయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, సపోజ్ సో ఇక్కడ ఏమైంది, ఇజ్రాయెల్కి మనం సపోర్ట్ చేయడం వల్ల సో ఓవరాల్ టైంలో పాలస్తీన్ మనం ఇగ్నోర్ చేయడం జరిగింది. సో ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో మనం వీఆర్ సపోర్టింగ్ ద ఇజ్రాయెల్ అండ్ వీఆర్ నెగ్లెక్టింగ్ ద పాకిస్తాన్. సో దీనివల్ల ఏమైందమ్మా, ఇండియా స్టాన్స్ ఆన్ పాలస్తీన్ అనేటువంటి ఒక స్ట్రాంగ్ స్టాన్స్ కాస్త జనరల్గా డైల్యూట్ అవుతూ రావడం జరిగిందనమాట. సో ఆ విధంగా ఓవర్ ద డెకేడ్స్ ఆఫ్ టైం ఏమైంది, సో ఇండియా స్ట్రాంగ్ పాలస్తీన్ హోల్డ్ అంతా కూడా పోవడం జరిగింది. ఓకే, సో రైట్ నౌ ఇండియా ఇస్ ప్రాపర్లీ సపోర్టింగ్ ఇజ్రాయెల్ ఆన్ మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్. ఓకే, సో బికాస్ ఇజ్రాయెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రేడింగ్ నేషన్ కాబట్టి ఓకే, ఈవెన్ దో పాలస్తీన్ కాజ్ ఇస్ జెన్యూన్, బట్ వీఆర్ సపోర్టింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ ద ఇజ్రాయెల్ సైడ్ రైట్ నౌ. సో కమింగ్ టు ద ఛాలెంజెస్లోకి మనం వెళ్ళినట్టయితే, సో బ్యాలెన్సింగ్ యాక్ట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఓకే, సో ఇండియా మస్ట్ నావిగేట్ కేర్ఫుల్లీ ఓకే బిట్వీన్ ద డేపరింగ్ టైస్ ఆఫ్ ఇజ్రాయెల్తో పాటు మనం వెళ్తున్నటువంటి సో ఏదైతే పందా ఉందో, ఏదైతే ధోరణి ఉందో, సో వీ నీడ్ టు థింక్ ట్వైస్. బికాస్ ఇజ్రాయెల్ వైపు వెళ్తున్నామంటే ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ పాలస్తీన్ బికాస్ సో మచ్ ఆఫ్ స్టేక్స్ ఆర్ దేర్. ఓకే, సో డొమెస్టిక్గా కానివ్వండి, జియో పొలిటికల్గా కానివ్వండి, అరబ్ వరల్డ్తో కానివ్వండి, సో వీఆర్ సో మచ్ డిపెండెంట్ ఆన్ దమ్. ఓకే, సో ఎస్పెషల్లీ ఎనర్జీ సెక్యూరిటీస్ కానివ్వండి, డిప్లొమాటిక్ కనెక్షన్స్ కానివ్వండి, వీ హ్యావ్ వెరీ వెరీ గుడ్ డిప్లొమాటిక్ కనెక్షన్ విత్ ది అరబ్ నేషన్స్. అట్లాంటిది మనం పాటు చేసుకోకూడదు. అదేవిధంగా రీసెంట్గా మన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్గా చేర్చుకున్నారు మనల్ని. ఓకే, సో వీటి వల్ల కూడా మనకి బెనిఫిట్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఓవరాల్గా మనం వీ కాంట్ ఇగ్నోర్ ద అరబ్ నేషన్స్ కంప్లీట్లీ. ఓకే, సో వీ హ్యావ్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ఎనర్జీ. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ మనకి 80 to 90% ఆఫ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద అరబ్ నేషన్స్. ఓకే, సో అట్లాంటి సిచ్యువేషన్ మనం చెడగొట్టుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో కూడా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ వే ఫార్వర్డ్ ఈస్ ద ఫ్యూచర్ అప్రోచ్. ఓకే, సో ఫ్యూచర్ని ఏ విధంగా మనం ముందు తీసుకెళ్ళాలి, సో వీ నీడ్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్ స్టాన్స్ బిట్వీన్ ద ఇజ్రాయెల్ అండ్ ఆల్సో పాలస్తీన్. ఓకే, సో ఖచ్చితంగా మన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ని సేఫ్ గార్డ్ చేసుకొని మన యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్ స్ట్రెంగ్తన్ చేసుకోవడమే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వీ నీడ్ టు హ్యావ్ ఎ వెరీ వెరీ గుడ్ పాలసీస్ విత్ ఇజ్రాయెల్. ఓకే, అదేవిధంగా పాలస్తీన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేసేటువంటి అవకాశాన్ని మనం ఇవ్వకూడదు. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా రిగార్డింగ్ ద ఇంటర్నేషనల్ energy issues. Okay, so finally India's stance regarding the Israel and Palestine have evolved into a response to geopolitical considerations. అంటే ఏంటమ్మా, సో ఖచ్చితంగా ఇండియా స్టాన్స్ అనేది సో ఇట్ ఈస్ వెరీ వెరీ క్రిటికల్
okay, and it is also very very important and will have significant impact on the గ్లోబల్ డైనమిక్స్. ఓకే, గ్లోబల్ డైనమిక్స్ మీద చాలా వరకు ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం మనకి ఇక్కడ ఉంటుంది. సో హిస్టారికల్ సాలిడారిటీ మనం తీసుకున్నట్టయితే, సో వీ సపోర్టెడ్ ద పాలస్తైన్ సిన్స్ డెకేడ్స్, ఓకే, బట్ రైట్ నౌ సో ఇట్ ఈస్ యాక్చువల్లీ వీ నీడ్ టు గో ఫర్ ద రియల్ పొలిటిక్ అంటే ఏంటమ్మా, సో రియలిజంగా మనం తీసుకోవాలి. సో వీ హ్యావ్ టు టేక్ వాట్ ఆర్ ద డెసిషన్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ నేషన్. సో మన దేశానికి ఇంపార్టెంట్ అయినటువంటి సేఫ్ గార్డ్స్ ఉన్నటువంటి నేషనల్ ఇంట్రెస్ట్ మీద మనం ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఓవరాల్ బ్యాలెన్స్ ఇన్ ద ఇంటర్నేషనల్ పాలిటిక్స్ మీద కానివ్వండి, ఓకే, అదేవిధంగా జియో పాలిటిక్స్ మీద కానివ్వండి. సో మనం వీ హ్యావ్ టు గో ఫర్ ద బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఆల్సో. ఓకే, సో ఖచ్చితంగా నేషనల్ ఇంట్రెస్ట్ మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలి. సో అదేవిధంగా డిప్లొమాటిక్ ఛాలెంజెస్ని కూడా మనం ట్యాకిల్ చేసుకుంటూ ఈ యొక్క ఇష్యూ మీద మనం ముందుకు వెళ్ళడం అనేది మంచి పద్ధతి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇజ్రాయిల్ పాలస్తీన్ ఇష్యూ అండ్ ఇండియా స్టాన్స్ ఆన్ ద ఇజ్రాయిల్ పాలస్తీన్ ఇష్యూ. ఓకే, రైట్. సో దట్స్ ఆల్ అబౌట్ టుడే. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్ ఇట్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అమ్మా. సో వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు ద వీడియో. సో ప్లీజ్ like the video and subscribe our channel for more updates. So that's all for today. We'll meet on the tomorrow session.